ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి మూవీ వ్యూహం సినిమాకు సిటీ సివిల్ కోర్టు షాక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వ్యూహం సినిమా రిలీజ్ కు అన్ని రంగాలు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో భారీగా వైసీపీ నేతలను ఆహ్వానించి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఆపివేయాలంటూ కూడా సిటీ సివిల్ కోర్టు తీర్పిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమాకి సంబంధించి ఏపీలోని ప్రముఖ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ గుర్తులు అలాగే జెండాలు వాళ్ళ పేర్లు వాళ్ళ ముఖాలను పోలి ఉండటంతో వీటిని డైరెక్ట్ గా ఉపయోగించడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే గత 2 సార్లు విచారణని వాయిదా చేసి సినిమాని ఆపాలని చెప్పేసి కూడా ఆర్జీవీకి నోటీసులు ఇచ్చింది కోర్టు. అయితే దానిపైన కూడా ఆయన స్టే తీసుకొచ్చుకొని సినిమా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దాన్ని కూడా నిలిపివేస్తూ కూడా ఈ రోజు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓటీటీలకు సంబంధించి కూడా ఓటీటీలో కూడా ఎక్కడ ఈ సినిమాని రిలీజ్ చేయకూడదంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి, ఓటీటీస్ లో కానివ్వండి ఈ సినిమాని విడుదల చేయకూడదు. ఈ సినిమా దీంట్లో కొంత వ్యక్తులను కించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని సీన్లు పాత్రలు ఉన్నాయని చెప్పేసి ఇటు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మేరకు ఈ సినిమాని ఆపివేస్తున్నట్టు కూడా కోర్టు తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే తదుపరి కార్యాచరణ ఆర్జీవీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటే ఆయన గతంలోనే చెప్పారు ఒకవేళ ఆ సినిమాని అడ్డుకునే ప్రయత్నం జరిగితే మాత్రము దీన్ని యూట్యూబ్ లో కానివ్వండి ఓటీటీలో కానీ రిలీజ్ చేస్తానని చెప్పేసి చెప్పారు. కానీ ఓటీటీలో యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయడానికి పర్మిషన్ లేదంటూ కూడా కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఆర్జీవీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది.